సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. అంబేద్కర్ మహాశిల్పాన్ని ఆవిష్కరిస్తే ఎల్లో మీడియా ఆ కార్యక్రమాన్ని చూపించకపోవడం వివక్షపూరిత అహంకారానికి నిదర్శనం అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. చంద్రబాబుకి ఎలాగైతే అంబేద్కర్ అన్నా దళితులన్నా గౌరవం లేదో అదే ధోరణిలో ఎల్లో మీడియా అహంకారంగా వ్యవహరిస్తోందన్నారు. ఈనాడు పత్రిక రాసిన రాతలు చూసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో ఈ ఎల్లో మీడియాకి చంద్రబాబుకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. వీళ్ళు ఎన్ని పిచ్చి రాతలు రాసినా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ మహాశిల్పాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్ను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు గుండెల్లో పెట్టుకుంటారని అన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ మహాశిల్పాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని విజయవాడలో అట్టహాసంగా ప్రారంభించింది. అయితే మరొక వైపు ఆ విగ్రహ ఏర్పాటు దగ్గర నుండి ఆ సభ జరిగినటువంటి తీరు పట్ల కూడా ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుంది, తప్పుడు ప్రచారం చేస్తుంది. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్, అద్భుతమైనటువంటి మహాశిల్పాన్ని రూపొందించారు, ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఏమో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అసలు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని అంటుంది. మరొక వైపు ఎల్లో మీడియా ఛానల్స్ కనీసం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణని ఆ లైవ్ కూడా ఇవ్వలేనటువంటి ఆ పరిస్థితి. ఈ పరిణామాలను ఎలా చూస్తారు? ఈ విజయవాడ నడిబొడ్డున ఆవిష్కరమైనటువంటి ఆ గడియలు పత్రికలు, ముఖ్యంగా ఎల్లో మీడియా దాన్ని ఏ విధంగా వక్రీకరించి ఎంత దుర్మార్గంగా దాన్ని టెలికాస్ట్ చేయకుండా, పబ్లిష్ చేయకుండా దాన్ని పక్కన పెట్టాయో చూస్తూ ఉంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. సమాజంలో ఉన్నటువంటి పెద్ద రుగ్మత అంటరానితనం. ఆ అంటరానితనాన్ని రూపుమాపడం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ఎందరో సంఘ సంస్కర్తలు, ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అవిరిలో కృషి చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం. ఆ మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించే ఆ యొక్క మహత్తర ఘట్టాన్ని దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ప్రతిష్టలు వస్తాయని, ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాల వారు లక్షల సంఖ్యలో ఒక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి వేలాది బస్సుల్లో మరి నిన్న విజయవాడ చేరుకున్న ఆ యొక్క విషయాన్ని కూడా వక్రీకరిస్తూ, ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క విమర్శలు ఎంత నీచాతి నీచమంటే, ఇక నిన్న ముఖ్యమంత్రి గారు అందుకే ఆయన యొక్క ప్రసంగంలో కూడా చాలా ఒక అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఇది కూడా అంటరానితనం అనేది రూపాంతరం చెంది ఈ విధంగా బయటపడతా ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, వాళ్ళు మనుషుల్ని చూస్తే చాలు, దళితులను చూస్తే వీడు ఏ కులమోడు, వీడు ఏ మతమోడు అని చెప్పే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి విమర్శలు కానివ్వండి, అరే దళితుడు నీకెందుకురా రాజకీయాలు, బీసీలో వాళ్ళ తోకలు నేను కత్తిరిస్తాను, దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా, ఇవన్నీ ఏంటి అంటరానితనం రూపాంతరం చెంది వాళ్ళ యొక్క మైండ్లో ఉండిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా వాడుకోవాలనుకున్నారు అని ఒకసారి చూడండి. అది వారి యొక్క ఆలోచన విధానం. విష ప్రచారం ఈరోజు, ఎందుకంటే వాస్తవాలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడైనా అని నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, విజయవాడ నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఒక్కసారైనా మీటింగ్ పెట్టిందా ఇలాంటిదని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఛాలెంజ్